హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రవ్వ ఉప్మా చేస్తున్నాము. జీలకర్ర ఆవాలు వేసుకున్నాం ఆయిల్ పోసుకొని. ఎండుమిర్చి వేసుకున్నాం. కరివేపాకు, పచ్చిమిర్చి, పల్లీలు, పల్లీలు మేము ముందే వేంపుకొని పొట్టు ఒలుసుకున్నాము. టమాటా వేసుకుంటాను. సాల్ట్ వేసుకుంటాను. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాం. చిటికెడు పసుపు. వాటర్ వేసుకుంటున్నాం. ఒక కప్పు ఉప్మా రవ్వకు మేము 3 కప్పుల వాటర్ తీసుకున్నాం. మేము తగినంత పోసుకున్నాం. కప్పు రీతిగా తీసుకుంటే ఒక కప్పు రవ్వకు 3 కప్పుల వాటర్ తీసుకోవాలి. 2 కప్పులైనా తీసుకోవచ్చు, కానీ మేమైతే తగినంత పోసుకున్నాం వాటర్ ఒక కప్పుకు. ఎసరు వచ్చినాక రవ్వ పోసుకోవాలి. అంతవరకు సిమ్ములో పెట్టుకుందాం. ఇవంతా కుక్ అవుతుంది కదా. వచ్చింది, దీంట్లో మనం రవ్వ వేసుకుందాం. అది కింద మీద కావాలి కాదు బాగా. రవ్వ పోసుకుంటా కలుపుకోవాలి కొద్దిగా. ఇక అందరూ రవ్వ ఉప్మా చేసిన వాళ్ళే కదా ఫ్రెండ్స్. ఇక మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిందా ఏంది? అందుకే నా స్టైల్లో మేమైతే చేసుకుంటాను. నా స్టైల్లో నేనైతే వండుతాను. కొందరు చట్నీతో తింటారు, కొందరేమో మామిడికాయ పచ్చడి. నేనైతే మామిడికాయ పచ్చడితోనే తింటాను ఫ్రెండ్స్. మామిడికాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఉప్మాలకు. ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడుగా పచ్చిగా కరకర అంటూ ఉంటాయి, చాలా బాగుంటుంది.
గ్యాస్ ఇక సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాం. చూడండి దగ్గర పడుతుంది ఇప్పుడే కొంచెం కొంచెం. ఫ్రెండ్స్ అయింది, ఇప్పుడు తినేద్దాం. పదండి తినేద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఇట్లా వాటర్ ఎక్కువ పోసుకొని లూజ్గా చేసేసాం.